మా డాడీ వీడియో తీస్తున్నారు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో లాస్ట్ వరకు చూడండి. లైక్ చేయండి. అసలు క్యారెట్కి చెప్తున్నావా? అంటావేంటి? ఇట్లా నువ్వు చెప్పమ్మరా. కామెంట్ చేయండి. వాళ్ళకి క్లియర్గా చెప్పాలి. ఇట్రమ్మా తల్లి, శాస్త్రం వద్దా? నువ్వు చెప్పు. ఎవరు బాగా చెప్తారో చూద్దాంరా. రా ఇట్రా అమ్మా. ఫ్రెండ్స్ చూడండి మా మంచం. ఇది నేనే బెగేసాను. బెగేక ముందు ఎలా ఉందో చూపిస్తానండి. సరిగ్గా కూర్చోండి. అలా కూర్చోడం ఏంటి? ఆశ్రయబాబు నువ్వురా, నువ్వు చెప్పు మా వీడియోని. ఇద్దరి దగ్గర కూర్చోండి, ఇద్దరి దగ్గర కూర్చోండి. నోట్లో అది తీసి చెప్పండి. మా డాడీ వీడియో తీస్తున్నట్టు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నువ్వు చెప్పమ్మా. షేర్ చేయండి, లైక్ చేయండి. కెమెరా చూసి చెప్పని చెప్పు. నువ్వు చెప్పమ్మా. కామెంట్ చేయండి. నువ్వు చెప్పు. డాడీ లైట్ పెట్టవేంటి? ఎవరు పెడతారు లైట్? మీ తాత పెడతాడు. నువ్వు చెప్పమ్మా. అది ఉండాలి. నువ్వు చెప్పు. అసలు నీకు మాట్లాడితే వస్తలేదు. చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మా డాడీ వీడియో చేస్తున్నాడు. లైక్ చేయండి, కామెంట్ చేయండి. అంతమంది అదేనా? మరి ఏం చెప్పను? అంటున్నాయండి, పెడుతున్నాయండి. ఇచ్చవా? ఏం చెప్పను చెప్పు. ఏం చెప్తావా? హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? హాయ్ ఫ్రెండ్స్. కుదురు కూర్చోండి. ఎలాగంటున్నావేంటి కాళ్ళు? హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు. అందరూ బాగోవాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. కోరుకుంటున్నాం ఫ్రెండ్స్. మా వీడియోని లాస్ట్ వరకు చూడండి. మా వీడియో లాస్ట్ వరకు చూడండి. మాకు సబ్స్క్రైబర్లు 1000 మంది కావాలంట. 400 మంది ఉన్నారు. 400 మందే ఉన్నారు. మా ఆయన దయించి చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నువ్వు చెప్పు. నువ్వు చెప్పమ్మా. హాయ్ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది. హాయ్ ఫ్రెండ్స్, మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది. గ్యాస్ బండి ఉంటే ఎవరైనా పంపించండి. మాకు 15 రోజుల దాకా రాదంట. ప్లీజ్ అండి. మా అమ్మగారు పొయ్యి మీద వంటలు చేయడానికి కూర్చుని మాట్లాడు. ఇబ్బంది పడుతుంది. స్కూల్కి వెళ్ళడానికి లేట్ అవుతుంది. మా గురించి గ్యాస్ పంపించండి. నువ్వు రా, కూర్చోమ్మ. ఇట్రా. ఏం చేస్తున్నావు? హాయ్ ఫ్రెండ్స్, ఇదిగో
చూడండి మా పొయ్యి మీద కష్టాలు చూడండి. మా ఇంట్లో గ్యాస్ అయిపోయేప్పుడు 1 వీక్ వస్తుంది. కాకపోతే గ్యాస్ బండ మేము బుక్ చేస్తుంటే కంపెనీ నుంచి అయితే మాకు ఏప్రిల్ 14వ తారీఖున బండ బుక్ అవుతుందని ఆన్లైన్లో ఉంటుంది. మీరు కూడా ఇటువంటి కష్టం పడుతుంటే లైక్ చేయండి. మాకు కనీసం పొయ్యి అన్న ఉంది. ఆ పొయ్యి ఇప్పుడు ఆధారమైంది. ఎందుకంటే పొయ్యి ఎందుకుంటే చూడండి మేము పుల్లలు కూడా ఉన్నాయి అక్కడ చూడండి, పుల్లలు కనిపిస్తున్నాయి కదా. వర్షాకాలం శీతాకాలం మేము వేడి నీళ్ళు స్నానం చేయడం అలవాటు. వేడి నీళ్ళు స్నానం చేయడానికి ఉంటాయని పొయ్యి ఉంచాము. మాకు అదే ఇప్పుడు ఆధారమైంది పొయ్య. యాక్చువల్గా అయితే మా అమ్మగారు దాదాపు 30 ఏళ్ళ దాకా ఈ పొయ్యి మీద వంట చేశారు. మేము ఈ స్థలంలో ఇల్లు కట్టుకుని దాదాపు 30-40 సంవత్సరాలు అవుద్ది. 40 సంవత్సరాలు బట్టి మా అమ్మగారు ఈ పొయ్యి మీద చేశారు. 40 సంవత్సరాలు బట్టి ఈ ఇంటి దగ్గరే ఇల్లు మాకు. నేను బాగా పుట్టినప్పుడు చిన్నప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి కమల్ కుమార్ గారు ఎమ్మెల్యే గారు ఉండేవారు. ఆ ఎమ్మెల్యే గారి ద్వారా మాకు 5 సెంట్ల స్థలం మా నాన్నగారికి పెళ్ళైన కొత్తలో ఈ స్థలం అయితే వచ్చింది. ఈ స్థలం వస్తే మాకు ఈ స్థలంలోనే మా అమ్మగారు ఇక్కడ పోయేసారు. అప్పుడే 40 సంవత్సరాల క్రితం వేసిన పోయి ఇప్పుడు అది మాకు కంటిన్యూగా అలా వస్తుంది. కాబట్టి 15 ఏళ్లలో గ్యాస్ బండ్లు వచ్చి మనకి 15 సంవత్సరాలు అయింది. ఈ 15 సంవత్సరాలు బట్టి పొయ్యి మీద అయితే మనం వంటలు అయితే పెద్దగా చేయలేదు. మళ్ళీ ఇప్పుడు గ్యాస్ మాకు 2 బండ్లు ఉన్నాయి మాకు. ఇదిగో ఫ్రెండ్స్, ఇదిగోండి మాకు 2 బండ్లు ఉన్నాయి చూడండి. ఒక బండ నేను కొన్నాను 5,000 పెట్టి నాకు పెళ్ళైన కొత్తలో. ఒక బండ ఏమో మా అమ్మగారు మా నాన్నగారు వాళ్ళు కొన్నారు 5,000 పెట్టి. మా తమ్ముడికి ఇంకా పెళ్లి కాలేదు కానీ నరేంద్రకి. అయితే నేనే బుక్ చేస్తున్నాను. నా నెంబర్ బుక్ చేస్తుంటే ప్రతి 15 రోజులకి 20 రోజులకి మాకు యాక్చువల్ అయితే 20 రోజులు వస్తుంది బండ. 20 రోజులకు ఒకసారి నేను బుక్ చేస్తున్నాను వచ్చేది. ఇప్పుడు యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత నువ్వు తీసేది కాదు ఇది. ఇంటికి అలా చేస్తున్నావా? నువ్వు తీసేది కాదు. మాది హెచ్పి గ్యాస్ ఫ్రెండ్స్. అది హెచ్పి గ్యాస్ మాది. గ్యాస్ బండ అవుతుందంటే సునీత అయితే నన్ను చాలా స్ట్రగుల్ చేస్తుంది. బండ తీసుకురా ఎలాగైనా అడుగు అని నన్ను చాలా గోల చేస్తుంది. ఎవరు ఇవ్వట్లేదు. మా రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి అబ్బుల్ గారి దగ్గర ఉంది ఏమో బండి అడగాలి. అబ్బుల్ గారికి ఫోన్ చేయలేదు. ఆయనకి 2 బండ్లు ఉన్నాయి కానీ పిల్లల గురించి ఎవరు కూడా గ్యాస్ ఇవ్వరు కదా. ఇప్పుడు అందరూ స్కూల్కి వెళ్ళే టైము, స్కూల్ టైంలు కాబట్టి అందరూ పనులకు వెళ్తున్నారు కాబట్టి ఎర్లీ మార్నింగ్ 6 గంటలకి పనికి వెళ్ళాలి. పిల్లలు కూడా 8 గంటలకు స్కూల్కి వెళ్ళిపోవాలి కాబట్టి తొందరగా గ్యాస్ మీద అయితే పిల్లలకి త్వరగా వంట చేసి స్కూల్కి వెళ్ళడానికైనా పనికి వెళ్ళడానికైనా వీలు పడుతుంది. అదే పొయ్యి మీద అయితే పుల్ల అయితే ఉన్నాయి కానీ మాకు పొయ్యి మీద చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు వీళ్ళు. పొయ్యి అంటించడానికి 1/2 గంట అయిపోతుంది. ఇంకోటి ఏంటంటే బాగా మైనస్ పాయింట్, టీఆర్స్ పెట్టుకోవాలన్నా స్టీల్ గిన్నె మాడిపోతుంది. అన్నం వండుకోవాలన్నా చూడండి అక్కడ చాలా మాడిపోతుంది. గోడ ఎందుకు చేస్తున్నావా? అన్నం గిన్నెలు మాడిపోతాం వలన వీళ్ళు వంట చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. సునీత పొయ్యి మీద చేయొచ్చుగా, ప్రాబ్లం ఏంటి చెప్పు. ప్రాబ్లం ఏంటి? నాకేదో అన్నావుగా, నీదేం పోయింది, నేనే కదా ఈ వేడికాడ ఎవరు వండుతారు అంటున్నావుగా. ఈ పొయ్యి కూడా లేని వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. కరెంటు కుక్కల మీద వండుకుంటున్నారు. మనకు దేవుడు ఇంకా పొయ్యి ఇచ్చాడు, పొలలు ఇచ్చాడు, వండుకుంటాక 2 చేతులు ఇచ్చారు. నీకు వంట చేతమే కదా, 2 పని ఏముంది నీకు? ఇంకేం పని ఉంది? పిచ్చి పిచ్చి వంటలో ఇద్దరికి చేయడమే కానీ నువ్వు ఏమైనా పాట ఉందా నీకు? లేకపోతే ఏమన్నా సచ్చేది మీలే ఆకుట్లకి వెళ్తున్నావా? ఏదైనా కొంచెం కష్టపడతాం నేర్చుకో. కష్టపడి సుఖపడవచ్చు కానీ సుఖపడి కష్టపడతాం చాలా నష్టం మనుషులకి. ఇద్దరు మనుషులు వంట చేయడానికి నీకు గ్యాస్ బండ కావాలి 1000 రూపాయలు పెట్టి. అది అని డిస్టర్బ్ చేయకు.
పొయ్యి మీద వంటలు వండుకుంటే ఇటువంటి చాలా ఆరోగ్యం తెలుసా, చాలా టేస్ట్గా ఉంటాయి. నువ్వు తినడానికి టేస్టే, వండటానికే కష్టం. గ్యాస్ బండ్ల మీద వండుతుంటే గ్యాస్లు వచ్చేస్తున్నాయి అంట, మనుషులు షుగర్లు వచ్చేస్తున్నాయి అంట. కుదిరి ఉండమేంటి అసలు నువ్వు? అని పెడుతున్నావు ఏంటి నువ్వే? చిన్న మన చాలా సపోర్ట్ చేయమని. ఏం పొల్లా సబ్స్క్రైబ్ చేయండి.